మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి. ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియచేస్తున్నాను. మేలు కలిగే మార్గము ఏదో అడిగి అన్వేషించి అందులో నడుచుకోవాలి. ఏదైతే ఏమైంది, మార్గమే కదా అని మనము నడుచుకున్నట్లయితే ఆటంకాలు ఎన్నో ఉంటాయి, అభ్యంతరాలు ఎన్నో కలుగుతాయి, నష్టం కీడు మన మార్గంలో ఎదురయ్యే ప్రమాదం ఉంటుంది. కనుక దేవుని యొద్ద మనం విచారణ చేయాలి. మేలు కలిగే మార్గం ఏది అని దేవుని దగ్గర విచారించి ఆయనను అడిగి ఆయన యొక్క ఆలోచనను మనము కోరుకొని దేవుడు మనకిచ్చిన ఆలోచన ప్రకారము ఆయన మనకు విషదపరిచిన మార్గమును ఎంపిక చేసుకొని అందులో నడవగలిగితే క్షేమం కలుగుతుంది. అపజయము ఎరుగక నీ మార్గమంతటిలో జయము చూడగలవు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ఇంతవరకు నీవు ఎలా నడుచుకున్నావో, నీవు కొన్ని నష్టాలు ఆపదల్లో పడిపోయావేమో, ఇకనైనా మేలు కలిగే మార్గాన్ని అన్వేషిస్తూ దేవుని యొద్ద విచారణ చేస్తూ అందులో నడుచుకునవల్లని ప్రేమపూర్వకంగా తెలియచేస్తున్నాను. దేవుడు మనకు సెలవిస్తున్నాడు, మార్గములలో నిలిచి చూడండి, పురాతనమైన మార్గాలలో నిలిచి చూడండి, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకొనుడి అని సాక్షాత్తు దేవుడే సెలవిస్తున్నాడు. కనుక మరి మనము నడిచే ప్రతి అడుగులో కూడా దేవుని యొక్క ఆలోచనను కోరుకొని చక్కని తిన్నని మార్గాలలో నడిపించబడుదుము గాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలయ్యా. ఇంతవరకు మీ కృపలో మమ్మలను భద్రపరిచారు. ఎటు పడితే అటు నడిపించబడి నష్టపోయినది ఇక చాలయ్యా. మేలు కలిగే మార్గమేదో అడిగి అందులో నడుచుకునే గొప్ప భాగ్యమును నీ పిల్లలమైన మాకు అనుగ్రహించండి. ఎటు పడితే అటు నడవక ఏది పడితే అది మార్గమని ఎంపిక చేసుకోక మీ యొక్క ఆలోచనను, మీ యొక్క చిత్తాన్ని తెలుసుకున్న వారమై ఎరిగిన వారమై నడుచుకోవడానికి మీ కృప దయచేయమని వేడుకుంటున్నామయ్యా. మీ పిల్లలు నడవవలసిన మార్గములను మీరు బోధించండి, సరళము చేయండి, ఆటంకముల అడ్డులన్నీ తొలగించండి, కృప చూపండి నాన్న. మీ సహాయమును అనుగ్రహించి మీ ఘననామానికి మాత్రమే మహిమ పొందుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు తోడయుండునుగాక. నడవవలసిన మార్గమును బోధింపబడుదురుగాక. తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి. వారు కూడా దైవ మార్గాలను అన్వేషించి మేలు కలిగే మార్గాలలో నడుచుకున్నట్లుగా మన వంతు సహకారాన్ని మనం అందిద్దాము. ఆయన కృప సమృద్ధిగా కలుగునుగాక. ఆమేన్.